అయితే సాక్షి దీని మీద కూడా పెద్ద కథనం రాసింది, ఫ్రంట్ పేజీ కథనం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు భారతిరెడ్డి లేదు దాంట్లో. ఒక ఆవిడ ఉంది, భారతి, వైఎస్ భారత్ అని ఉంది, భారతిరెడ్డి అని పేరుంది డైరెక్టర్గా. అయితే ఆమె ఈమె కాదు. ఆమె ఎవరు? ఈ అనిల్ రెడ్డి వాళ్ళ తల్లి. అనిల్ రెడ్డి వాళ్ళ తల్లి పేరు కూడా వైఎస్ భారతిరెడ్డి. ఎందుకంటే జార్జి రెడ్డి, వైఎస్ జార్జి రెడ్డి భార్య కాబట్టి ఆమెకు కూడా వైఎస్ అనే పేరు ఉంటుంది. సో ఆమె పేరు కూడా భారతి కాబట్టి ఆమె ఉనింది అని వాళ్ళు ఒక ఇది చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, మామూలుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటుంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో ఈ డేటా ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు. దాంట్లో చెక్ చేసి ఉంటే వీళ్ళు, ఈనాడు కానీ జ్యోతి కానీ, క్లియర్గా దాంట్లో ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫ్ దీంట్లో డైరెక్టర్లు ఎవరెవరు, వాళ్ళ ఇంటి పేరేంటి, వాళ్ళ భర్త, స్త్రీలు అయితే వాళ్ళ భర్త పేరేంటి, ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి, అడ్రస్లు ఉంటాయి. అందులో ఆమె వయసు వేరు, ఈమె వయసు వేరు. ఆవిడ పెద్దవిడ, పైగా వాళ్ళ భర్త జార్జి రెడ్డి అని ఉంది, జగన్ అని లేదు. ఇవన్నీ వీళ్ళకి తెలియకుండా కాదు, చూసి కావాలని భారతి ఉంది కాబట్టి కొట్టేద్దామని అలా చేస్తున్నారు. ఇది దుష్ప్రచారం అని భారతి కూడా దీని మీద స్పందించి ఆల్రెడీ ఈనాటికి నోటీసులు పంపింది, లీగల్ నోటీసులు. మీరు నా వివరణని ఫ్రంట్ పేజీలో వెయ్యాలి, ఆ న్యూస్ ఎలా వేశారో అలాగే వెయ్యాలి, లేకపోతే నేను మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని కోర్టుని అడుగుతాను, కోర్టుకి వెళ్తాను అనేది ఆమె చెప్పింది. ఈనాడు మరి ఎలా స్పందిస్తుంది చూడాలి. ఆమె ఇంకోటి ఏం చెప్తుందంటే, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డిన్ అని ఒక నెంబర్ ఇస్తుంది, డిఏఎన్ అని. డిఏఎన్ అంటే డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అది ఆ నెంబరు, నా నెంబర్ వేరు, ఆ భారతిది వేరు అని ఆమె చెప్తుంది. ఆ భారతిది 0258422 ఆ డిన్ నెంబరు, నాదేమో 015805336. సో నా నెంబర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఏంటంటే, ఈ నెంబర్ ప్రకారం వాళ్ళు ఏ కంపెనీలో గతంలో డైరెక్టర్లుగా ఉన్నారు, ఇప్పుడు డైరెక్టర్లుగా ఉన్నారు, మొత్తం డేటా వచ్చేస్తుంది. అలాగా చూసుకున్నప్పుడు అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారతి తప్ప నేను కాదు. కానీ మీరు అవి చెక్ చేసుకోకుండా, లేదా చెక్ చేసినా కూడా కావాలని ఒక దుష్ప్రచారం, విషప్రచారం చేయాలని ఇలా వెళ్తున్నారు అనేది ఆమె ఆరోపిస్తుంది. సో ఈ నిజాలు అయితే బయటికి రావాల్సి ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం మీడియా ఒక ఆరోపణ చేస్తుంటే, సాక్షి లేకపోతే వైసీపీ మీడియా కౌంటర్గా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఇదేమి పెద్ద ఇది కాదు. ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఆర్ఓసి అంటారు, ఆర్ఓసిలో ఉంటుంది డీటెయిల్స్, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సో చేసుకున్నప్పుడు మాత్రం సాక్షి చెప్పినదే వాస్తవం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా చూశాను, ఆమె వయసు వేరు, అవన్నీ వేరే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏమన్నా చెక్ చేయకుండా, ఇప్పుడు మనం ఇవన్నీ వీళ్ళు సాక్షి చెప్పారు కాబట్టి, లేదంటే నువ్వు నేను చూసినా కూడా వైఎస్ భారత్ అని ఉంది కాబట్టి మనం అందరూ ఏమనుకుంటాం, ఈమె అనుకుంటాం. అలాగా పొరబడి ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళు లోతుగా డిఐఎన్ నెంబరు, ఇవన్నీ నాకు డిఐఎన్ నెంబర్ ఉంటుందని ఇప్పుడే తెలుసు. అలాగే చాలామందికి తెలియకపోవచ్చు. పేరు డైరెక్టర్ లిస్టులో పేరు చూసినప్పుడు వైఎస్ భారత్ అని ఉంటుంది. మిగతా డీటెయిల్స్ పట్టించుకోకుండా మనం వైఎస్ భారత్ ఉందంటే ఈమె అనుకునే అవకాశం ఉంది. ఇట్లా రెండు పేర్లు, ఒక పేరు ఇద్దరికి ఉంటుందన్న ఇది ఆలోచించకుండా పోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు దీని మీద ఈనాడు ఎలా ఈ నోటీసులు స్పందిస్తుంది అనేది చూడాలి.